హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నేను నిన్న సాటర్డే ఫంక్షన్కి వెళ్ళాను ఫ్రెండ్స్. నేను సాటర్డే రోజు నైట్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వాళ్ళ పాపదనమాట బర్త్డే. ఎంతో ప్రేమతో అభిమానంతో పిలిస్తే వెళ్ళాము. కాకపోతే ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంది. పొద్దున ఈరోజు సండే, ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను. 7 o'clock కల్లా అప్లోడ్ చేసేసిన. నా తప్పల్లో ఏమి జరిగిందంటే, అక్కడ ఫంక్షన్లో మన దేవరా సినిమా మూవీలోంచి సాంగ్ ఉంటుంది కదా, ఎందుకు పుట్టిందో అని. ఆ సాంగ్ ఒక బిట్టు అక్కడ అదిగో ఆ బర్త్డే ఫంక్షన్ దగ్గర పెట్టారనమాట డీజే. ఏదో ఆ సాంగ్ మనం వీడియో తీస్తుంటే దీంట్లో కొంచెం ఆయన అనమాట కమిషనర్ గారు ఏదో ఒక బిట్టు ఇట్లా తీయగానే దీంట్లో రికార్డ్ అయిపోయింది సాంగ్. అది కాపీ రైట్స్ వచ్చినాయి. నేను ఎందుకని వీడియో ఇట్లా చూశాను అనమాట. ఆల్రెడీ చాలా మంది చూశారు నా వీడియో. ఇంకా దానికి ఏమి యూజ్ అవ్వదు అనమాట. చూడవచ్చు వీడియో, కానీ కాపీ రైట్స్ ఉంటే యూజ్ అవ్వదు. కాపీ రైట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, అందుకని తీసేసి ఏం చేసినాను, అక్కడ మాట్లాడిన మాటలు అక్కడ చేసినవి అదంతా మొత్తము అదే వాయిస్ ఉంటుంది కదా, అది సైలెంట్ మూడ్లో పెట్టేసేసి ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఎగస్ట్రా వాయిస్ అంటారు కదా, అది ఇస్తున్నాను. అక్కడ రియల్ వాయిస్, అందుకనే రియల్ వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కాపీ రైట్స్ వచ్చినాయి కదా, అందుకనే ఏమనుకోద్దు. వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. నా వెనక సైడు అక్కడ ఉంది కదా, దానిపైన డ్రింక్ సెక్షన్ అనమాట. అంటే పోలీస్ వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు కదా, వాళ్ళకి అక్కడ సెట్ చేసి పెట్టారు. వాళ్ళకి డ్రింక్ సెక్షన్ అంటే థమ్స్అప్ అనుకోకండి, వాళ్ళు మందు తాగుతారు కదా, మందు బబుల్ కోసం అక్కడ సెట్టింగ్ చేశారు. మా లేడీస్ కోసమేమో ఇక్కడ కింద ఫ్యామిలీ కోసము ఫుడ్ సెక్షన్ అనమాట. ఫుడ్లో వెరైటీస్ వచ్చేసి ఫ్రాన్స్, ఫిష్, ఇంకా చికెన్, ఇంకా ఐస్ క్రీమ్స్, గులాబ్ జామ్, ఇంకా వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే చెప్పలేను, డైటింగ్ అంటున్నాను, కానీ మొత్తం అయితే నేను మొత్తం లాగిచ్చేస్తున్నాను. ఇంకా అక్కడైతే చూడండి, అదే డే టైం అయితే ఆ ప్లేస్ చాలా బాగుండేది. మన గార్నింగ్ నూనె తీస్తూ అంటారు కదా, ఆ మోడల్లో ఆ స్టైల్లో ఉంది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట అది చూసి. కానీ ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీద్దామంటే అక్కడంతా అంటే ఎంప్లాయీస్ వాళ్ళు కదా, ఏంటి యూట్యూబర్ ఆమె వచ్చింది ఇక్కడికి అంటే ఒకలాగా చూస్తున్నారు అనమాట. అందుకనే ఒక అతనికి ఇచ్చి ఏదో కొంచెం షూట్ చేయమని అన్నాను. అది కూడా 1 second కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ మొక్కలు ఇలాగే చూస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. నాకు సిగ్గేసింది ఫ్రెండ్స్, నేను అంతగా తీయలేకపోయాను. ఫస్ట్ ప్లేట్ అనమాట, ఎందుకంటే అక్కడ లైన్లో ఎక్కువ నుంచోలేకపోయాను, ఎక్కువ వేసుకొచ్చుకోలేకపోయాను అనమాట. అందుకని లైట్గా వేసుకొచ్చుకొని ఆ ఒక్కటి మాత్రమే షూట్ చేయించాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను ఫుడ్ తిన్నాను అన్న ప్రూఫ్ దానికోసం అనమాట. ఫుల్గా అన్నీ లాగించినవి మాత్రం నేను తీయలేదు, ఎందుకంటే అది బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా ముఖం విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి తినేటప్పుడు వీడియో తీసుకుంటుంది, అమ్మో ఏమో యూట్యూబర్ అనుకుంటా అని ఇదిగా చీప్గా అనుకుంటారు. చీపే ఉంది సార్, మన వృత్తి మనం తీసుకోవాలి. ఇంకా అదనమాట. తినేసేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా గులాబ్ జామ్ దగ్గరికి వచ్చాము. ఆల్రెడీ మేము ఫంక్షన్కి వెళ్ళిందే లేట్ అనమాట. ఆల్రెడీ గులాబ్ జాము, ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోతే మళ్ళీ బకెట్లతో తెప్పించారంటే రెడీమేడ్గా అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా మేమే అనమాట బకెట్లతో తెప్పించిన ఫుడ్ మేము తిన్నామని. ఇంకా అది ఫ్రెండ్స్, ఇంకా అలా అయింది అక్కడ అనమాట. సంతోషంగా హ్యాపీగా కూర్చొని భోంచేసేసి ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంటికి. అక్కడ కాస్త 2-3 ఫోటోలు మాత్రమే దిగాము. ఏంటి అది వాషింగ్ మిషన్ మీదే. ఇంకా అక్కడ 2-3 ఫోటోలు మాత్రమే దిగాము. ఎక్కువ దిగాలనుకుంటే కూడా షేమ్ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అక్కడైతే చాలా బాగా జరిగింది బర్త్డే ఫంక్షన్ అయితే. ఎందుకు మళ్ళీ ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ పొద్దున. ఆల్రెడీ మళ్ళీ ఎందుకు డిలీట్ చేశాను తెలుసా, కాపీ రైట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి, నా కర్మ. నేను ముందే చూసుకోవాలి కదా. అక్కడ నేను రియల్ వాయిస్ ఇచ్చేటప్పుడు అక్కడ పాటలు మన దేవరా మూవీ నుంచి సాంగ్స్, ఎందుకు పుట్టింది అన్న సాంగ్ ఉంది కదా, బాగుంది కదా అనేసి నేనేమి అక్కడేమి నేను ఇది ఓల్డ్లో పెట్టలేదు. సర్లేననేసి ఆ సాంగ్ వస్తూనే ఉంది. నేను అది నా హోన్ వాయిస్తో అక్కడ మాట్లాడాను అనమాట. ఈ పలాంది తిన్నాం, పలాన్ చేసాం, పలాన్ ప్లేస్లో కూర్చున్నాము, ఇక్కడ ఇలా వచ్చారు అలా వచ్చారు అనగానే దానికి
కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకనే నా వాయిస్ తీసేసేసి ఇప్పుడు వీడియోకి ఇప్పుడు నా ఓన్ వాయిస్ పెడుతున్నాను. పొద్దున ఏం చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ వస్తే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అదిగో హైవే అనమాట. అంటే ఇటు వెళ్తే విజయవాడ, అటు వస్తే మనకు హైదరాబాద్, అంటే మధ్యలో అనమాట ఫంక్షన్. అది బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను ఫ్రెండ్స్. బర్త్డే ఫంక్షన్. నా సారీ ఎలా ఉంది చెప్పండి. నా చీర బాగుందా, హై హై హై, నా రేఖ బాగుందా, హై హై హై, చీర రేఖ కలవల చోట చోకు బాగుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసాము ఇంటికి. ఫంక్షన్కి వెళ్ళడానికి మేము పడ్డ తిప్పలు, ఏ చీర కట్టుకోవాలి, ఏ చీర మీద ఏ బ్లౌజ్ సెట్ చేసుకోవాలి అన్న బిజీలు అయిపోయి, చూడండి మీకు చూపిస్తాను ఎన్ని బట్టలు తీసామో. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చీరలు తీసామో. కొన్ని అయితే పెట్టేశాము. ఈ బ్లౌజులు, జ్యువెలరీ చూసారా ఎన్ని తీసామో, మేకప్ సామాన్, ఇవి బుట్టలు. నీకు తీయట్లేదులే బొమ్మాలి, ఏమో మా కమ్మలు, ఇవన్నీ అవి జ్యువెలరీ అయ్యండి, వాచ్, ఇవన్నీ మొత్తం నా మేకప్ సామాన్ చూసారా, బ్రషెస్ అన్నమాట ఇవన్నీ. ఇదొక చీర, అంటే అది ఇంకొక చీర ఏమో కట్టి అది అక్కడ వేసా. ఎందుకు పోయినసారి కట్టేసా. ఒక్క ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్ళాలంటే ఫ్రెండ్స్, మనం ఇంతలా నేను ఇట్లా ఇన్ని చీరలు తీసి లాస్ట్కి ఈ సారీ అయితే ఫైనల్గా ఇది కట్టేసేసుకున్నాను అనమాట. నాలాగా మీరు కూడా అంతే నా ఫ్రెండ్స్. ఫంక్షన్కి లేట్ వెళ్ళాం తెలుసా, బర్త్డే ఫంక్షన్ ఎవరిది అనుకుంటున్నారు? కమిషనర్ గారు పాపది, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు ఫంక్షన్ అంటే ఎట్లా ఉండాలా, ఈ మాత్రం అన్నా రిచ్గా రెడీ అయ్యి వెళ్ళాలి. సారీ చీర కాంబినేషన్, బ్లౌజు కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత, ఓకేనా? ఫస్ట్ టైం పూలు పెట్టాను, ఒకసారి ఇల్లు హైలైట్ పూలు. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసాం కదా. ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి అంటారా? ఇప్పుడు అన్నీ అది ఇప్పుడైతే ఏం చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. ఏం పనులు అంటారు, ఈరోజు వీళ్ళ మ్యాటర్ అయితే ఈరోజు ఏం పెట్టలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు నేను బయటికి వెళ్ళేసి వచ్చి చాలా లేట్ అయిపోయింది కదా. నేను నిన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారంట, నాకు తెలిసింది ఊర్లో. ఇలాగా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, వాళ్ళ ఇంటికి ఇది చేయకపోతే అలా వీడియోస్ అలా పెడుతుందా, అలా చేస్తుందా, అవునా, అది ఇదనని చెప్పుకుంటున్నారంట. ఎంత దుర్మార్గంగా చెప్పుకుంటున్నారు. మనుషులేనా మీరు? మనుషులైతే అలా మాట్లాడరు. మీ గురించి నేను రేపు పెడతాను మ్యాటర్ నేను, ఎందుకంటే ఈరోజు నాకు ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి ఫుల్ బిజీలో అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నైట్ తీస్తున్నాను వీడియో, ఎందుకంటే నాకు పొద్దు నుంచి ఖాళీ లేక ఇప్పుడు నైట్ తీసేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. నాకు అంత కూడా ఖాళీ అసలు లేదనమాట. ఖాళీ అంటే ఇక అవన్నీ చూసుకోవడము, ఇంకా అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు చూడు మీరు. ఏమన్నా అనుకోండి, ఏమన్నా చేసుకోండి, ఏమన్నా ఇది చేసుకోండి, నాకేం భయం ఏం లేదనమాట. మ్యాచ్ అయింది, బాగుంది. ఇందాక అది పెట్టుకొచ్చినా బాగుండేది నువ్వు కదా. ఫంక్షన్కి మనకు అంత ఐడియా రాలే, నీకు చీరలో మంచి మ్యాచ్ అయింది అది. అది ఫ్రెండ్స్, మా ఫ్రెండు అది జ్యువెలరీ నాది సెట్ పెట్టుకుందనమాట. తెలివి ఎలాంటి తెలివి అంటే, తిరణాలకి వెళ్ళినట్టు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సెలక్షన్ చేసుకోవచ్చు కదా, అప్పుడు సింపుల్ లాకెట్ వేసుకుంది. ఇప్పుడు నా జ్యువెలరీ అక్కడ చూసే ఇది బాగుంది, ఇప్పుడు సెట్ అయిందని ఇప్పుడు పెట్టుకొని ఏం లాభం? అదే అంటారు చూడు శాస్త్రము, వెలుగున్నంతసేపు ఇల్లు చక్క పెట్టుకోవాలి.
దీపం మారిపోయాక ఇల్లు ఎట్లా చక్కబెట్టుకుంటాము, అలాగే మనకు ఉన్నప్పుడు అనుకూలంగా పనులు అవి చేసుకోవాలి. మర్చిపోయాను, మళ్ళీ గల్లీలోకి వెళ్ళిపో. అయితే ఫ్రెండ్స్, ఆ చీర చూడండి, నా సారీ బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. సరే మీరే రేపొద్దున కామెంట్లో పెట్టండి, ఓకేనా. పెద్ద బార్డర్ అనమాట, పెద్ద బార్డర్ వచ్చింది. నేను పిన్నులు పెట్టుకోలేదు, సారీ లూజ్గా వదిలేసాను. మర్చిపోయి సీన్లోకి వచ్చేస్తాను. అదిగండి, ఇలా చూపిస్తా. ఇదండి, అయితే తను ఏ ఇసుకిచ్చేస్తుంది ఫ్రెండ్స్ తెలుసా. చూసారు ఒకసారి వీడియోలో, లైవ్ వీడియోలో చాలా ఇసుకిచ్చేస్తుంది అనమాట. అయితే ఒకటే ఫ్రెండ్స్, మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన చుట్టాలు, మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన బంధువులు, మన ఇంటికి వచ్చిన వాళ్ళే తోడబుట్టిన వాళ్ళు అనుకోవాలి, అక్క చెల్లెలు అనుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఇది చేయాలి. కానీ ఇలాంటి నీచ్ కమీల్ బాస్టర్స్ని, బెగ్గర్స్ని మన ఇంటికి పిలవద్దు. వాళ్ళు వచ్చినా మన అంతలో మన ప్రేమలో మనం ఎంత చూడాలి అంత చూడాలి. ఎంత మనుషులు, అసలు మనుషులేనా ఇల్లు, భూమి మీద బతుకుతాం. అడవిలో జంతువులన్నా నయ్యం ఫ్రెండ్స్, మంచిగా కొన్నిటిని ఇది చేస్తాయి అన్నమాట. కొన్ని జంతువులు మనుషుల మీద దాడి చేయవు, కొన్ని జంతువులు దాడి చేస్తాయి. అలాగే ఆ జంతువుల్లో ఫస్ట్ రకమైన జంతువులు అనమాట. నా చుట్టుపక్కల సర్కిల్లో నేనంటే వారం లేని వాళ్ళు, నేనంటే గిట్ట లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నా చుట్టూరా, అంటే మీ బయట వాళ్ళు కాదు ఫ్రెండ్స్, నా సొంత వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనమాట. ఎందుకంటే నేను ఇంత క్యూట్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత లైఫ్ ప్రశాంతమైన లైఫ్, ప్రశాంతంగా మంచి ఇంత ఫుడ్ తింటా, పడుకుంటా, ఫంక్షన్లు ఉంటే వెళ్తా, మంచి హ్యాపీగా బతుకుతారు ఫ్రెండ్స్. నేను మంచిగా ఉంటాననేసే వీళ్ళు వారవలేక, నేను మెయింటైన్ చేసే దీన్ని చూడలేక, కళ్ళు ఓరవలేక వాళ్ళు ఏం చేస్తారంటే నిందలేసేసి అవమానపరిచి ఫంక్షన్లు అయినా రారు. మేము ఫంక్షన్లు చెప్పినా రారు. ఎందుకు? నేను అంత ఇది కాదు, కానీ నాకున్న దాంట్లోనే, దేవుడిచ్చిన దాంట్లో నేను బాగా ఉంటాను ఫ్రెండ్స్. చాలా అంటే దాంట్లోనే మంచి నీతి నిజాయితీగా బతకాలనుకుంటాను. కానీ ఈ ముండలు ఏం చేస్తుంది తెలుసా, దమ్మో దుర్భారపు ముండలు అనమాట. నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాయి. నా గురించి ఎట్ట గుసగుసలాడుతాయి అంటే అట్ట గుసగుసలాడుతాయి. అందుకనే అట్లు బతిక ఎప్పుడు ఆ కిందనే ఉంటుంది. నా లైఫ్ మంచి బ్రహ్మాండం ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ టైం కదా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రేపు ప్రశాంతంగా రేపు ఈవినింగ్ 6 o'clockకి లైవ్కి వస్తాను. లైవ్కి వచ్చి మాట్లాడు. అది మా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు క్లారా అని మా అమ్మాయి ఇంట్లో ఇచ్చామన్నమాట. నా గురించి చెప్పుకొని ఎందుకంటే ఫంక్షన్కి తీసుకెళ్ళలేము కదా ఫ్రెండ్స్. అందుకనే ఇల్లంతా ఒక రౌండ్ వేసుకుంటుంది. ఆమెది కదా ఇల్లు, ఒక రౌండ్ వేస్తుంది. అది గదు అది గదు ఇప్పుడే వచ్చినట్టు ఇంటికి ఒక రౌండ్ వేసేస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఎంతమంది నన్ను చూసి ఓరవలేకపోయినా ఏం చేసుకున్నా ఐ డోంట్ కేర్, నేనేం పట్టించుకోను. విషపురుగులు ఒకటి విషపురుగు పేరు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. అలాంటి మనిషి అనమాట నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు. అలాంటి మనుషులు దుర్మార్గులు అనమాట. లేసిపోయిన ఆవిడ బాగానే ఉంది, పంపించిన వాళ్ళు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. తిరిగి మళ్ళీ నన్ను అంటారు. సరే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మాట్లాడతాను. ఎందుకంటే అసలు ఖాళీ ఇప్పుడు పని ఉంది. మళ్ళీ మా క్లారాకి అన్నం పెట్టాలి. కొంచెం ఇల్లు కూడా చూసారు ఎట్లుందో, అవన్నీ తీసి సామాన్లను చదువుకోవాలి. చేరేసా తీసి, మా క్లారా చూసారు, స్మెల్ చూసేస్తుంది నాకు. క్లారా వచ్చి ద వాటర్ తాగు. ఇక్కడేమో ఇంక ఇవన్నీ తీసి సదరాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్ బాయ్. ఇంకా అది నాకైతే ఇప్పుడు కొంచెం పనులు ఉన్నాయి కదా, పనులు టక్ చేసేసుకుని రేపు పొద్దున మంచిగా ఫ్రీగా రేపు ఈవినింగ్ 6 o'clock లైవ్లోకి వచ్చేసుకుంటాం. మంచి చెడు అన్నీ మీతో పంచుకుంటాను, సరేనా.
రేపు మంచి వీడియోలో మంచి మ్యాటర్తో మళ్ళీ మనం కలుసుకుందాము. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. మరి ఉంటాను. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా.